ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతోంది. గతంలో జిల్లా పేరు విషయంలో ఎంతటి గొడవ జరిగిందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఉద్రిక్తతలు చెలరేగేలా కొందరు యువకులు ఫ్లెక్సీలు పెట్టారు. వాటిపై వివాదాస్పద వ్యాఖ్యలు రాశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్లెక్సీల వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. దీంతో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దళిత సంఘాల నేతలు సైతం జరిగిన ఘటనపై ఫైర్ అవుతున్నారు. అసలు ఎందుకు అక్కడ పదే పదే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి? ఏపీలో చాలా చోట్ల గతంలో పోటాపోటీ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో గొడవలు జరిగాయి. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అలాంటి ఘటనే కోనసీమ జిల్లాలో జరిగింది. పవన్ అభిమానులు పెట్టిన ఒక ఫ్లెక్సీపై అసభ్యకరమైన మాటలు రాయడం వల్ల పెద్ద హడావుడి జరిగింది. ఆ ఫ్లెక్సీపై మీరెంత, మీ స్థాయంత, రోడ్ల మీద పడేస్తాం కొడక్కల్లారా అనే మాటలు ఉన్నాయి. ఫ్లెక్సీలో ఒకవైపు పవన్ కళ్యాణ్ ఫోటో, మరోవైపు ఆయన నటిస్తున్న ఓజీ సినిమా టైటిల్ ఉంచారు. ఆ ఫ్లెక్సీలో ఉన్న మాటలపై దళిత సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. ఒక వర్గాన్ని అవమానించేలా ఉందని ఆ బ్యానర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బ్యానర్ పెట్టిన వారిని అరెస్టు చేయాలని నినాదాలు కూడా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ దళిత సంఘాల నాయకులు వారి మాట వినకుండా ఫ్లెక్సీని చించేసి నిరసన తెలిపారు. ఈ ఘటన పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన పార్టీకి ఇబ్బందిగా మారింది. అభిమానుల పేరుతో తిడుతూ మాట్లాడటం పార్టీకి, పవన్కే చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మానవత్వం, అందరినీ కలుపుకొని పోవడం లాంటి విషయాలు మాట్లాడతారు. కానీ ఆయన అభిమానులు అని చెప్పుకుంటూ కొందరు ఇలాంటి పనులు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఈ సంఘటనపై పోలీసు అధికారులు కూడా స్పందించారు. ఇక జిల్లాలో ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. ఇక జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ గెజిట్ విడుదల చేసిన ఇష్టమొచ్చినట్లు జిల్లా పేరును మార్చేసి పిలుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నేతలు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమను కళ్యాణ్ సీమగా పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు. అలాగే మహేష్ బాబు పుట్టినరోజుకు బాబు సీమగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బాబు సీమ, కళ్యాణ్ సీమ అంటూ పెట్టి కింద ట్యాగ్ లైన్స్తో ఇది ఎప్పటికీ మాదే, ఇది ఎవరి అడ్డానో తెలుసుగా అంటూ కొటేషన్లు పెట్టి కులాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నానికి కొంతమంది పూనుకుంటున్నారు. ఇలాంటి వారిని చట్టపరంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు కోరుతున్నారు. అరుణ, గోగులమంద లాంటి నెటిజన్లైతే ఇటువంటి వాటిపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మీరెంతా, మీ బతుకెంత అనగలిగినప్పుడు ఎలక్షన్ల ముందు ఎందుకు ఇంత ధైర్యం చూపలేకపోయారు, పిరికి పందల్లారా అంటూ సీరియస్గా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటివి సమాజంలో అశాంతి రేపే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఇటువంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూడాల్సి ఉంది.